అందరికీ నమస్కారము. ఈరోజు మన టాపిక్గా ఆర్టికల్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తున్నాము. గతంలో 2020 సంవత్సరంలో ఇంటర్మీడియట్లో అడిగినటువంటి ప్రశ్నల్ని ఉదాహరణగా తీసుకొని చేస్తున్నాము. చాలా ఇంపార్టెంట్లు ఇవి. ఇంటర్మీడియట్కి, డిగ్రీకి, అలానే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తించండి. ముందు ఇక్కడ ఇవ్వబడినటువంటి డాషుల్ని జాగ్రత్తగా పరిశీలించండి. ప్రతి వాక్యాన్ని చదవండి. అక్కడ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసినటువంటి ఆన్సర్ని తర్వాత వచ్చే సమాధానాలతో సరిపోల్చుకొని ఎన్ని సరిగ్గా రాయగలిగాము ఒక అవగాహన తెచ్చుకుంటే మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఇచ్చినటువంటి కీని డైరెక్ట్గా చూడకుండా మీ పాటికి మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. 11th వన్ది చూడండి. డాష్ అవర్ ఇన్ ద టెంపుల్ మేక్స్ మీ ఫీల్ గుడ్. ఆ దేవాలయంలో గడిపే 1 గంట నన్ను ఆనందంగా ఉంచుతుంది. కాబట్టి ఏ లేదా యాన్ తేవాల్సి ఉంటుంది. అవర్ పలుకుతున్నాం కాబట్టి యాన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 12 చూడండి. డాష్ సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సూర్యుడు ప్రపంచంలో ఒకటే అయిన వస్తువు కాబట్టి ఒకటే అయిన వస్తువుల ముందర ది ఉంచాలి. 13th ఈజ్ దర్ డాష్ బ్యాంక్ నియర్ హియర్. ఇక్కడ ఒక బ్యాంక్ ఉందా కాబట్టి ఒక ఏ. దే ఫార్మ్డ్ డాష్ యూనియన్ హియర్. వాళ్ళొక యూనియన్ని స్థాపించారు. ఒక యూ, యా కొమ్ము దీర్ఘమే కాబట్టి ఏనే పలుకుతాం. I saw dash one-eyed monster today. One-eyed ఓ ఉన్నప్పటికీ కూడా యాన్ రాదు, ఎందుకంటే ఇది హల్లు ఉచ్చారణని కలిగి ఉంది. కాబట్టి ఏ వస్తుంది. రవి ఈజ్ డాష్ సెకండ్ సన్ ఆఫ్ మిస్టర్ అండ్ మిసెస్ రావు. ఫస్ట్, సెకండ్, లాస్ట్ ఇలాంటి వాటన్నిటి ముందర కూడా ది రావాల్సి ఉంది. కాబట్టి రవి ఈజ్ ద సెకండ్ సన్ అని చెప్పాల్సి ఉంటుంది. లుక్ ఎట్ డాష్ బ్లాక్ బోర్డ్ కాబట్టి ది. ఇది సహజంగా మనం బాగా వినేటువంటి వాక్యమే, దీంట్లో కన్ఫ్యూజన్ అక్కర్లేదు. 12 months మేక్ డాష్ ఇయర్. 12 నెలలు ఒక సంవత్సరాన్ని చేస్తాయి. ఒక ఏ. మై అంకుల్ ఈజ్ డాష్ డాక్టర్. ఒక డాక్టర్ ఏ. ఇందిరాగాంధీ. ఇక్కడి నుంచి చూడండి, ఇవి ఎగ్జామినేషన్స్లో ఇచ్చిన మోడల్స్. ఇందిరాగాంధీ ఈజ్ డాష్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఫస్ట్, సెకండ్, లాస్ట్ వీటి ముందర ది ఉపయోగించాలి అని చెప్పుకున్నాం కాబట్టి ది ఆన్సర్. డాష్ గోల్డ్ ఆఫ్ రామగిరి మైన్స్ ఈజ్ ఏ హైలీ క్వాలిటేటివ్ ప్రొడక్ట్. కాబట్టి ప్రత్యేకించి చెప్పుకుంటున్నాం కాబట్టి ది గోల్డ్ అని చెప్పాలి. క్రిస్టియన్ రీడ్ డాష్ బైబిల్. ప్రముఖ మత గ్రంథాల పేర్ల ముందర ది రావేయాలి. ది రామాయణ, ద బైబుల్, ద ఖురాన్ అని. 4th వన్ చూడండి. పద్మ ఈజ్ డాష్ ఎమ్మెల్యే. ఎం ఉన్నప్పటికీ అక్కడ ఏతో పలుకుతున్నాం కాబట్టి ఎన్ఎంఎల్ఏ, ఎన్ఎంపి. అక్కడ ఉచ్చారణలో ఏ వస్తున్నది కాబట్టి యాన్ వచ్చింది. పద్మ ఈజ్ ఎన్ఎంఎల్ఏ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి ఒక సమస్య. We saw dash one-legged man at the gate. పైన చెప్పుకున్నా కాబట్టి ఇక్కడ ఏనే వస్తుంది యాన్ బదులు. We saw a one-legged man. We saw a one-legged man at the gate. హరిచంద్ర ఈజ్ డాష్ ఆనెస్ట్ పర్సన్. ఆనెస్ట్ కాబట్టి యాన్ వచ్చింది. I saw dash untidy girl. అన్టైడీ అచ్చుతో ప్రారంభమైంది కాబట్టి యాన్ ఉపయోగించండి. మై సిస్టర్ ఈజ్ డాష్ ఎన్సిసి ఆఫీసర్. ఇందాక ఎమ్మెల్యే లాగానే ఇక్కడ కూడా ఎన్ ఏతో స్టార్ట్ అయింది కాబట్టి అచ్చు ఉచ్చారణ ఉంది కాబట్టి ఎన్ఎన్సిసి ఆఫీసర్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ ఈజ్ డాష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నాం కాబట్టి ఈజ్ ద ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. 10th వన్ చూడండి. డాష్ మ్యాన్ హూ ఈజ్ ఇన్ వైట్ పైజామాస్ ఈజ్ మై అంకుల్. కాబట్టి ఆ ప్రత్యేకంగా పైజామా వేసుకున్న వ్యక్తి అని చెప్తున్నాం కాబట్టి
ఎవరో ఒకరు కాదు, ఇక్కడ ప్రత్యేకంగా అని చెప్పబడింది కాబట్టి ప్రత్యేకతను తెలియజేయడానికి ది ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూడండి, హీ ప్లేస్ డాష్ గిటార్. ఎప్పుడు కూడా వాయిద్యాల పేర్ల ముందర ది ఉంచడం ఆనవాయితీ. కాబట్టి ఈ విధంగా ఆర్టికల్స్ని మనము ఒకసారి అవగాహనతో పెట్టిన తర్వాత చాలా సులభంగానే ఇంకా మనకు అన్ని ఐడియాకి వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఈ ఉదాహరణలే, ఇలాంటి ఉదాహరణలే మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎదురవుతుంటాయి. కాబట్టి ఇక్కడ మీరు స్పష్టంగా చూడగలిగినవి ఇవే సమాధానాలు ఇట్లనే ఉంటాయి. కాబట్టి దీని గురించి వర్రీ కానక్కర్లేదు. ఇంటర్మీడియట్ వాళ్ళకి అర్ధ మార్కు చొప్పున 3 మార్కులు ఉంటుంది. అలానే డిగ్రీలో కూడా అడుగుతారు. ఏ పోటీ పరీక్షలో అయినా వీటికి కంపల్సరీగా ప్రాధాన్యత ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా వైరల్ చేయండి. అప్పుడు నలుగురికి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. జై హింద్.